ఈరోజు మనము మేల్ సిమెన్ అనాలిసిస్ అనేది మాట్లాడుకుందాము. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 హాస్పిటల్స్ తిరుపతి బ్రాంచ్. జనరల్‌గా ఒక కపుల్ పిల్లలు లేకుండా ట్రై చేసిన తర్వాత ఒక 1 ఇయర్‌కి, అంటే మ్యారేజ్ అయినాక 1 ఇయర్‌కి ఆర్ వాళ్ళు ట్రై చేస్తున్నాక 1 ఇయర్ తర్వాత నుంచి హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్‌గా వచ్చి ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేపించుకోవాలి. సో, జనరల్‌గా లేడీస్ ఒకరే వస్తుంటారు. వాళ్ళ అమ్మలతోనో, అత్తలతోనో, రిలేటివ్స్‌తోనో అలాగా. ఇద్దరు కలిసి వస్తే ఇద్దరిలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేటివి మనకు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. దాంట్లో భాగంగా ముఖ్యంగా మేల్స్‌లో చేసే బేసిక్ టెస్ట్ అనేది సిమెన్ అనాలిసిస్. దీంట్లో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. సో, ఇది ఎలా చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? దీనికి రిజల్ట్ గురించి ఎలా మనకు అర్థమవుతుంది అనే వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. జనరల్‌గా సిమెన్ అనాలిసిస్ అనేది 2-5 డేస్ అబ్స్టినెన్స్‌లో ఉండి శాంపుల్ కలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంటంటే భార్యాభర్త కలిసిన తర్వాత గ్యాప్ అనేది ఒక 2 డేస్ నుంచి 5 డేస్ లోపల ఉంటే మంచిదనమాట. అంతకంటే ఎక్కువున్నా, తక్కువున్నా గానీ వచ్చే రిపోర్ట్‌లో అంటే కౌంట్ ఒకవేళ నార్మల్‌గా ఉన్నా గానీ మొటిలిటీ అంటే కదలికలు అనేటివి మనకి కరెక్ట్‌గా రిపోర్ట్ అనేది రాదు. అది ఎక్కడ కలెక్ట్ చేయాలి అంటే జనరల్‌గా ఎక్కువ శాతం మనకి వీలైనంత వరకు టెస్ట్ చేసే దగ్గరే ప్రిమిసెస్‌లోనే శాంపుల్ కలెక్ట్ చేయడం అనేది బెస్ట్ అనమాట. స్టెరైల్ కండిషన్స్‌లో స్టెరైల్ కంటైనర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 30 మినిట్స్ లోపల మనము టెస్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో, అందుకనే మాక్సిమం టెస్ట్ చేసే దగ్గరే కలెక్ట్ చేయడం అనేది బెస్ట్. లేదు, కొంతమందికి కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. కండిషన్స్‌ని బట్టి వాళ్ళు హోమ్ కలెక్షన్ అలా ఆప్ట్ చేసుకుంటే గనక అది వితిన్ 10 మినిట్స్ రీచ్‌లో ఉంటే హోమ్ కలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సర్టెన్ కన్సెంట్ ఫార్మ్ సైన్ చేసి హోమ్ కలెక్షన్ కూడా చేయొచ్చు. దాని తర్వాత అది అంటే జనరల్‌గా బాడీ టెంపరేచర్‌లో పెట్టుకొని, బాడీ టెంపరేచర్ అంటే పాకెట్‌లో గాని అలా పెట్టుకొని మనకు 20 మినిట్స్‌లో అలా తీసుకొని మనకి ఇచ్చేసేయాలి. సో, దాని తర్వాత ఏంటంటే ఇంకా 7 పారామీటర్స్‌లో మనం చూసేది ఏంటనుకుంటే ఫస్ట్ వచ్చేసి వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ అంటే ఎంత శాంపుల్ వచ్చింది అనే దాంట్లో నార్మల్ పారామీటర్స్‌లో మనం గనక చూసుకున్నట్టయితే డబ్ల్యూహెచ్ఓ పారామీటర్స్ అంటారు. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫిక్స్‌డ్‌గా ఒక 7 అనాలిసిస్ పారామీటర్స్ అనేది ఫిక్స్ చేస్తుంది. దాని ప్రకారంగా వాల్యూమ్ అనేది 1.5-4 వరకు ఉండొచ్చు. దానికంటే తక్కువ ఉన్న అంటే కొందరికి 0.5 ఎంఎల్ లేదంటే ఇంకా తక్కువ అలా వస్తుంటది. అది అబ్‌నార్మల్ అన్నమాట. సో, దానికోసము శాంపుల్ కలెక్షన్ అప్పుడు ఏమైనా స్పిల్లేజ్ అయిందా అనే పాయింట్ ఒకటి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెమెన్ అనాలిసిస్‌లో నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే లిక్విఫాక్షన్ టైమ్ అంటారు. లిక్విఫాక్షన్ టైమ్ అంటే కొంత టైం దాకా శాంపుల్ అలా వదిలేసిన తర్వాత ఫస్ట్ థిక్‌గా ఉన్నది కొంచెం వాటరీగా అవుతుంది. ఆ టైం గనక నార్మల్ కంటే ఎక్కువుంటే అంటే అరౌండ్ 30-40 మినిట్స్ అనేది నార్మల్. దానికంటే ఎక్కువుంది అంటే గనక ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎక్కువున్నదంటే థిక్ శాంపుల్ అనేసి. సో, న్యాచురల్ ప్రెగ్నెన్సీకి థిక్ శాంపుల్ వల్ల గూడా స్పెర్మ్స్ అనేటివి ఆ శాంపుల్‌లో బ్లాక్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాన్సంట్రేషన్ అంటే పర్ ఎంఎల్ శాంపుల్‌లో ఎంత కౌంట్ ఉంది అని చెప్పి. అదేంటంటే నార్మల్ వాల్యూస్ వచ్చి లోయెస్ట్ కట్ ఆఫ్ వాల్యూ వచ్చి 15 మిలియన్స్. 15 మిలియన్స్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఆలిగోస్పెర్మియా అంటారు. నెక్స్ట్ వచ్చేసి మొటిలిటీ అంటే ఇప్పుడు స్పెర్మ్స్ అనేటివి కదులుతున్నాయా? వాటి కదలికలు ఎలా ఉన్నాయి? అనేది నెక్స్ట్ చూస్తారు. దాంట్లో వచ్చే మనకి 32% కంటే ఎక్కువ మొటిలిటీ అనేది ఉండాలి. యాక్టివ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది 32% కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ మార్ఫాలజీ. మార్ఫాలజీ అంటే ఏంటి? నార్మల్ స్పెర్మ్‌కి ఒక హెడ్, నెక్, టెయిల్ అని 3 పార్ట్స్ ఉంటాయి. హెడ్‌లో వచ్చి న్యూక్లియస్, నెక్‌లో వచ్చి మైటోకాండ్రియా అలా అన్ని పార్ట్స్ అనేటివి డివైడ్ అయి ఉంటాయి. సో, నార్మల్ ఫంక్షన్‌కి అన్ని పార్ట్స్ కరెక్ట్‌గా ఉండాలి అనేది ఉంటుంది. సో, ఆ నార్మల్ మార్ఫాలజీ ఉన్న ఫార్మ్స్ ఒక 100 స్పెర్మ్స్ చూసినట్టయితే 4% అన్న నార్మల్ ఫార్మ్స్ ఉండాలి. సో, ఇవన్నీ గనక కరెక్ట్‌గా ఉన్నట్టయితే నెక్స్ట్ ఎక్స్‌ట్రా సెల్స్ అంటే కొందరికి రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. కొంతమందికి
పస్ సెల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అబ్నార్మల్ సెల్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో నార్మల్ రిపోర్ట్లో నార్మల్గా అన్నీ ఉంటే కనుక నార్మోజూస్పర్మియా అంటారు. అట్లా కాకుండా కౌంట్లో తక్కువ ఉంటే కనుక ఆలిగోస్పర్మియా అంటారు. నెక్స్ట్ మూమెంట్స్ మొటిలిటీలో తక్కువ ఉంటే గనక ఎస్థినోస్పర్మియా అంటారు. లేదు మార్ఫాలజీలో తక్కువ ఫార్మ్స్ ఉంటే గనక టెరటోస్పర్మియా అంటారు. ఇలా కాకుండా ఇంకా డెడ్ సెల్స్ ఎక్కువ ఉండి పస్ సెల్స్ ఎక్కువ ఉండి అలా ఉండే వేరియేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో అందరూ కూడా ఇలా సెమెన్ అనాలిసిస్ అనేది మనము కరెక్ట్గా చెక్ చేసుకొని దాన్ని బట్టి అవసరమైన ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్స్తో ప్రెగ్నెన్సీ అందుతుంది. అసలు లేని వాళ్ళకు కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్లు వాటితో కూడా అంటే బ్లాకేజ్ వల్ల లేవా, ఎందువల్ల లేవు అనేటివి అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ అనేటివి చేసుకోవాల్సి ఉంటుంది. హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన సెంటర్కి వచ్చి కన్సల్ట్ అవి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.